హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెంకీ వ్లాగ్స్. ఈ వీడియో ఏమంటే మా అమ్మ ఆవకాయ పచ్చడి పెడుతుంది ఫ్రెండ్స్, మీ అందరికీ చూపిద్దామని. ముందుగా మామిడికాయల్ని కడిగి శుభ్రంగా వాటర్ లేకుండా తుడుచుకోవాలి. వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఆ ముక్కల్ని కలుపుకోవడానికి వీలుగా ఇలాంటి టబ్లో వేసి దానిలో కొన్ని వెల్లిపాయలు, రుచికి సరిపడా కారం, ఉప్పు వేసుకోవాలి. అలాగే ఆవపొడి కొద్ది కొద్దిగా వేస్తూ అవన్నీ ముక్కలకు పట్టేటట్టుగా కలుపుకోవాలి. అలాగే వాటిలో పసుపు, ఫ్రెష్ది అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకొని అవి కూడా ముక్కలకు పట్టేటట్టు కలుపుకోవాలి. ఇవన్నీ కలిసేలాగా కలుపుకొని దీంట్లో పోపు కోసం పక్కన ప్యాన్ పెట్టుకోవాలి. దాంట్లో ఆయిల్, నువ్వుల నూనె కానీ పల్లి నూనె కానీ తీసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత దాంట్లో ఆవాలు, జీలకర్ర వేసి అవి చిట్పటలాడిన తర్వాత ఆయిల్లోనే ఎండుమిర్చి వేసుకోవాలి. అవి రంగు మారాక స్టవ్ ఆఫ్ చేసి కరివేపాకు వేసుకోవాలి, లేదంటే మొహానికి చిట్లుతుంది ఫ్రెండ్స్. ఆ తర్వాత ఆ పోపు చల్లారనివ్వాలి. గోరువెచ్చగా అయ్యే వరకు చల్లారనివ్వాలి ఫ్రెండ్స్. తర్వాత ఆ ఆయిల్ని తీసుకొని టబ్లో మనం కలుపుకున్నాం కదా ఇంతకుముందు, ఆ ముక్కలలో వేసి కలుపుకోవాలి. దాన్ని, ఈ ఆవకాయని ఒక 3 days గాలి తగలకుండా ఒక క్లాత్ కట్టి మనం ఎవరు వెళ్ళని ప్లేస్లో పెట్టి దాన్ని మూసేయాలి. ఒక 3 days తర్వాత జార్లో వేసి వేడి వేడి అన్నంలో ఆవకాయ తింటే అదుర్స్ కదా ఫ్రెండ్స్.